ఉండగా 4 కిలోల బియ్యం మనిషికి ఇచ్చిండ్రు. ఇవాళ మనం వచ్చినాక 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 200 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు. మన ప్రభుత్వం వచ్చినాక 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కళ్యాణ లక్ష్మి పేరు మీద పథకమే లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116 రూపాయలు ఇస్తా ఉంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మా అవ్వని అడుగుతున్నా, పెళ్లి పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక 10,000 ఇచ్చినారక్క, 10 రూపాయలు ఇచ్చినారని అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. గద్వాల దవాఖానా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 3 డాక్టర్లు, ఇప్పుడు ఓన్లీ 18 మంది డాక్టర్లు ఉంటారు. ఆనాడు 50 పడకల ఆసుపత్రి, ఇప్పుడు 350 పడకల ఆసుపత్రి వచ్చింది. ఆ రోజు ఎవరైనా కిడ్నీ బీమార్ వస్తే గద్వాల్లో డయాలసిస్ సెంటర్ లేదు, అయితే కర్నూలుకు పో లేకపోతే హైదరాబాద్కు పో. ఇవాళ 1 రూపాయి ఖర్చు కాకుండా కిడ్నీ బీమార్ వచ్చిన పేదలకు గద్వాల్లోనే డయాలసిస్ సెంటర్ తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. ఐసీయూ కేంద్రం, ఎవరికన్నా దమ్ ఆడకపోతే శ్వాస తీసుకోరాకపోతే ఐసీయూ కేంద్రం లేదు. కర్నూలుకు పోతే రోజుకు 3,000 ఖర్చు అయ్యేది ప్రైవేట్లో, హైదరాబాద్ పోవాలంటే ఖర్చు అయ్యేది. అలాంటి వారి కోసం, పేదల కోసం ఐసీయూ కేంద్రాన్ని కూడా గద్వాల ఆసుపత్రిలో తెచ్చిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ప్రభుత్వ దవాఖానలకు డాక్టర్లు లేరని డెలివరీకి పోకపోదురు, ప్రైవేట్లకు పోతే 20,000 30,000 ఖర్చు అయ్యేది. కానీ ఇవాళ సర్కార్ దవాఖానలో 18 మంది డాక్టర్లను పెట్టి మా చెల్లె డెలివరీ కోసం పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా చెప్పాలంటే ఇంకా 100 చెప్పొచ్చు. ఇన్నేళ్ళు మీరు మంత్రిగా ఉంటే మా ఎస్సీ పిల్లలు చదువుకోవడానికి గద్వాల్లో ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ తెచ్చినాం అమ్మను, మా బీసీ పిల్లలు చదువుకోవడానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ తెచ్చినాం అమ్మ నువ్వు. ఇవన్నీ జరిగినాయి అంటే కృష్ణమోహన్ వల్ల, టీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినాయి. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈ అభివృద్ధి పరంపర కొనసాగాలి. గద్వాల ఇంకా అభివృద్ధిలో ముందుకు పోవాలంటే మరి ఏర్పడే టీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్వాల మీద కూడా గులాబీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పనులు ఇంకా వేగంగా జరగాలి. గద్వాల అభివృద్ధి ఇంకా ముందుకు పోవాలంటే కేసీఆర్ అడుగులో అడిగేసి నడిచే కృష్ణమోహన్ గెలిస్తే గద్వాల అభివృద్ధి ఇంకా జరుగుతుంది. ఈ చర్చ పెట్టండి. రోజు కిరికిరి పెట్టే పని అవుతుంది, పంచాయతీ పెట్టే పని అవుతుంది. ఇవాళ అది కృష్ణమోహన్తోని మరి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుంది కనుక దీన్ని చర్చించాలి. వాళ్ళు ఇవాళ మాట్లాడుతుండ్రు, మా బోయేలకు రిజర్వేషన్ ఏదని అడుగుతున్నారు. అసలు అది ఊడగొట్టిందేవలే, బోయేలను ఎస్టీలో చేర్చాలి, రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఉన్న రిజర్వేషన్ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1976లో ఆనాటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బోయేలు అప్పటిదాకా ఎస్టీలో ఉండే వాళ్ళని ఎస్టీల నుంచి బయటకు తెచ్చిందే ఈ కాంగ్రెస్ పార్టీ. పాపం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మేము ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపినాం, పార్లమెంట్లో ఉన్నది. ఈరోజు రేపు ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా కేంద్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. రేపు మనం 16 ఎంపీలు గెలుచుకుంటాం. కేంద్రంలో ఎవడు గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా టీఆర్ఎస్ మద్దతు లేకుండా ఢిల్లీలో గవర్నమెంటే ఉండదు. ఢిల్లీ గవర్నమెంట్లో మనం చాలా క్రియాశీలక పాత్రలో ఉంటాం. అప్పుడు తప్పకుండా మా బోయేలకు ఎస్టీలో చేర్పించే చట్టాన్ని అమలు చేసుకుంటాం. మా ముస్లిం మైనార్టీలకు కూడా చెప్పిన మాట ప్రకారంగా 12% రిజర్వేషన్ కూడా సాధిస్తాం. రేపు మంచి పాత్ర ఉంటుంది. రాష్ట్రంలో 100 సీట్లతో గొప్ప పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. 16 సీట్లతో కేంద్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా కేంద్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మనం అనుకున్నవి ముందుకు తీసుకొని పోగలుగుతాం. ఇవాళ 1000 రూపాయల పెన్షన్ను 2016 చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 200ని 1000 చేసింది మనమే. రేపు మళ్ళీ గెలిస్తే నెలకు 1000 రూపాయల బదులు 2016 రూపాయల పెన్షన్ కూడా ఇస్తాం మీకు. దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మాట్లాడితే రద్దు లేకపోతే వద్దు.
మొన్న కాంగ్రెస్ నాయకుడు అంటుండు మేం గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు. ఇంకో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు మేం గెలిస్తే యాదాద్రి విద్యుత్ ఉత్పాదన చేసే ప్లాంట్ను బంద్ పెడతాం. అంటే మన కరెంట్ వద్దా? విద్యుత్ తయారు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ బంద్ చేస్తా అని వెంకటరెడ్డి గారు అంటున్నారంటే వెలుగుల తెలంగాణ వద్దు, మేం గెలిస్తే మళ్ళా పాత చీకటి తెలంగాణ తెస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఏంటన్నట్టు మన దొంగరాత్రి కరెంటు, వచ్చి రాని కరెంటు, గంట గంటకు మోటార్లు కాలిపోయే కరెంట్ ఇస్తామని చెప్పదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ? ఇదే చర్చ పెట్టండి. ఇలా కాంగ్రెస్ పార్టీ మనకు వెలుగుల తెలంగాణ వద్దు, చీకటి తెలంగాణ తెస్తామంటున్నారు. కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తారట. ఆడపిల్ల పెళ్లికి మనం ₹1,00,000 ఇచ్చే పథకం ఏదైతుందో మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తాను ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన ఏమంటుండంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తారట ఆయన. అంటే అర్థమైందా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.